మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ ఐరన్ లోపము చాలా మందికి పెరుగుతుంది బికాస్ పీరియడ్ హెవీ లాస్ కావచ్చు, కొంతమందికి ఎక్కువ రోజులు పీరియడ్ కావడం కావచ్చు. సో ఇది ఇంజక్షన్ల వరకు వెళ్తుంది, ఐవీల వరకు వెళ్తుంది, అయినా కూడా రెక్టిఫై కావట్లేదు. వారికి అంటే ఇప్పుడు మెరీనాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాట్ ఆర్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ రైట్ నౌ? ఫస్ట్ థింగ్ చాలా మందికి నాకు చెప్పాను నేను, అపోహాలు చాలా ఉంటాయి. నార్మలే, ఎక్కువ బ్లీడింగ్ నార్మలే, నేను పెద్ద అయినప్పటి నుంచి అవుతూనే ఉన్నాయి. గుర్తు పెట్టుకోవాల్సి కొన్ని ఉంటాయి. మన చేతిలోనే 5 fingers ఆర్ డిఫరెంట్. సో పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం ఫస్ట్ మానేయాలి మనం. ఆ అమ్మాయికి అలాగే అవుతుంది, ఆ అమ్మాయి కూడా 4 ప్యాడ్స్ యూస్ చేస్తున్నది. నో, వన్ బేసిక్ సిమ్టమ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ మెన్స్ట్రువల్ బ్లడ్ డూ నాట్ క్లాట్. మనకి క్లాట్స్ అవుతున్నాయంటే మన శరీరానికి అవ్వాల్సిన బ్లీడింగ్ కన్నా ఎక్కువ అవుతుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే రక్తహీనతకి వెళ్ళి ఎంతవరకు వెళ్తుంది అంటే హార్ట్కి ఫెయిల్యూర్కి వెళ్ళేంత వరకు వెళ్తుంది. సో మనం ఫస్ట్ నెగ్లెక్ట్ చేయడం మానేయాలి. పర్లేదు లేకొచ్చి ఎక్కువ అవుతుంది, ఆ 2 రోజులే కదా ఎక్కువ అవుతుంది, అది చేయాలి. ప్లస్ నెక్స్ట్ పాయింట్, వెళ్ళి డాక్టర్ని కలిసి కారణం తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఎనీ ఆర్గానిక్ లీజన్ ఇస్ దేర్ అనేది. సో పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నాయా, ఎడినోమయోసిస్ ఉందా, లేక ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వల్ల బ్లీడింగ్ అవుతుంది, చాలా రీజన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కలుసుకుని ఆ రీజన్ బట్టిగా మనం ట్రీట్మెంట్ చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు 4 నుంచి 6 నెలల పాటు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం అవసరం అనుకుంటే. అవి కంట్రోల్ అవ్వకపోతేనే మెరీనాకి వెళ్తాం. ఇంకా నెక్స్ట్ TCRE అని ఉంటుంది, అంటే లోపల ఉన్న లేయర్ని తీసేయటం. ఎప్పుడైతే ఇవన్నీ ఫెయిల్ అవుతాయో, ఆర్ గడ్డలు ఉంటాయో, ఆర్ 45 years దాటుతాయో, 40 years అట్లీస్ట్, అప్పుడే గర్భాశయం తీయటం గురించి ఆలోచిస్తాం. అన్లెస్ దేర్ ఆర్ క్యాన్సర్స్ వేర్ వి లుక్ ఎట్ ఎర్లీ ఏజ్ గ్రూప్. సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనల్ని మనం బాగా చూసుకున్నప్పుడే మన ఫ్యామిలీ బాగుంటుంది. నెత్తి మీదకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తూ కూర్చుంటాల్సిన అవసరం ఉంటుంది. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళకూడదు. సో స్టార్టింగ్లోనే వస్తే మెడిసిన్స్తో కంట్రోల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.